హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. మీ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారా మీరు అందరూ? మరి ఈరోజు వీడియో ఏంటంటే మిద్దె తోటలో అయితే కొన్ని ఫ్రూట్స్ను, కొన్ని కూరగాయలు, తర్వాత కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. అవైతే నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను నా చేతులతో పెట్టుకున్న మొక్కలు చక్కగా ఏ విధంగా అయితే మరి ఫ్రూటింగ్ వచ్చినాయి అన్నది మీకు షేర్ చేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మరి తప్పకుండా మీరు కూడా చూసి మాతో పాటు హ్యాపీగా మరి ఆనందించండి. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే తప్పకుండా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ అయితే చేయండి. మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫ్లవర్స్ అయితే ఎంత బాగా వచ్చేసినాయో. టమాటా మొక్కలు వేసాను కదా, ఇగోండి కొత్తగా వేసాను. ఎంత చక్కగా ఎంత హెల్తీగా వచ్చినాయో చూడండి. ఇప్పుడైతే ఇగోండి పూత కూడా వచ్చేస్తుంది దీనికి. తర్వాత ఇదిగోండి ఫ్లవర్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. అబ్బా చాలా హ్యాపీగా ఉంది. చామంతి పూలండి ఎంత బాగున్నాయి అసలు చూడటానికి. ఇప్పుడు ఈ పూలన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటానండి. పూలన్నీ కూడా మరి చాలా బాగా వచ్చేసినాయి, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదే ఫస్ట్ కాపండి మరి చామంతి పూలు. తర్వాత ఇంకోటి మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఇదిగో చూడండి, చూసారా? ఇదిగోండి ఈ పాదు అయితే మీకు చాలాసార్లు చెప్పాను కదా. ఇగోండి అబ్బా చాలా అద్భుతం. వావ్, ఇగోండి కాయలు కూడా వచ్చేసినాయి, చిన్న చిన్న కాయలు. అదిగో పూత చూడండి, పూలు. వామ్మో చాలా విచిత్రం. ఇదిగోండి చెట్టు అంటే, ఈ చెట్టు ఏంటంటే మీకు అందరికీ తెలుసు, ఇది గురువిందల చెట్టు అండి. గురువింద పూసల చెట్టు ఇదైతే. చూడండి మీరు మరి ఏ గార్డెన్లో చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే పెంచుతున్నాను. ఇదైతే ఇదిగోండి చక్కగా కాయలు వచ్చినాయి. ఇవి పెద్ద అవ్వాలి, చక్కగా తయారవ్వాలి. పువ్వులు అయితే చూడండి ఎంత బాగున్నాయో. ఎప్పుడైనా చూసారా గురువింద పూసలు ఫ్లవర్స్ అయ్యి, ఇవేమో కాయలు ఇప్పుడే వస్తూ ఉన్నాయండి. ఈ చెట్టుని చూసినట్టు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఎత్తి ఇంకా అలసందలండి ఎప్పుడు వస్తూనే ఉంటాయి మనకి. ఇప్పుడు ఫ్లవర్స్ అయితే కోసుకోవాలి, కోసుకుందాము. తర్వాత ఇవ్వండి బీరకాయలు చూడండి, మొన్నే హార్వెస్ట్ చేశాను నేను, మరలా వచ్చినాయి. ఇవన్నీ ఇగో కాకరకాయలు, ఇవన్నీ కోస్తానండి ఇప్పుడు. ఇగోండి కాకరకాయలు ఎన్ని ఉన్నాయి చూడండి, అసలు పై దాకా వచ్చేసినాయి బాగా. చెట్టుకి అయిపోయిందేమో అనుకున్నాను నేను, అయితే వచ్చేసినాయి, బాగా వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను హార్వెస్ట్ అయితే చేసుకుంటాను. ఇప్పుడు అంజూరు పళ్ళు చూపిస్తాను మళ్ళీ మీకు, నడవండి చూపించేస్తాను. ఈ అంజూరు పళ్ళు అయితే కోసుకుంటున్నాను, చట్నీ ఫ్రూట్స్. ఇగోండి ఎంత బాగున్నాయి చూసారా అంజూరు పళ్ళు. ఇగోండి ఎంత బాగా వచ్చినాయో. మరి ఎప్పుడు ఉండేవి మనకి మిద్దె తోటలో అయితే ఇవ్వండి కూరగాయలు అన్నీ ఎప్పుడు ఉంటాయి. ఇవన్నీ కూడా మామూలే. వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. తర్వాత తెల్ల వంకాయలు, ఇది కొత్త రకంగా ఉంది. ఇదిగో చూడండి, ఇది కోసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కూడా. తర్వాత ఇగోండి చెట్టుకి చూడండి బార్బరా చెరీస్ ఎంత ఉన్నాయో. అబ్బా చాలా పెద్దవి వచ్చినాయి. ఇగోండి ఆల్బకరకాయలు అంత వచ్చినాయి ఇవి. మొన్న అయితే ఒక క్రాప్ అయిపోయిన తర్వాత నేను మళ్ళా వస్తాయి కదా అని చూస్తా ఉన్నాను. ఇవి వచ్చినాయి, పండినాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇగో చాలా బాగున్నాయి ఈ ఫ్రూట్స్. ఇవి మనకు మార్కెట్లో దొరకవు, మన చేతులతో మనమే పెంచుకుని చక్కగా తింటా ఉన్నాము. తర్వాత ఇంకా చూపిస్తారండి. ఇవన్నీ చూస్తున్నా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా చేతితో నేనే పెంచుకున్నాను కాబట్టి. పెంచుకుని కాయన్ని కోసుకుంటుంటే ఎంత హ్యాపీగానే ఉంది. తర్వాత ఇగోండి, ఇగో చూసారా, ఇగో స్వీట్ లెమన్ అండి. ఎన్నికాయలు ఉన్నాయి చూసారు, చెట్టు నిండా ఉన్నాయి. ఇగోండి ఈ మార్కెట్లో దొరకవు, ఇవైతే చాలా బాగుంటాయి. షుగరు బీపీ ఉన్నవాళ్ళు అయితే తింటే చాలా మంచిది అన్నారు, అందుకని చెప్పేసి నేను పెంచుతున్నాను. కాయలు కూడా కోసుకుందాం. ఎండకాయలన్నీ ఇగోండి ఇంకా నిమ్మకాయలాగా పసుపుగా వస్తాయి. ఇగో చూడండి ఎంత బాగుందండి నిజంగా. ఆ ఫ్లేవరే వేరు, పులుపులుగా తీతీగా చాలా బాగుంది.
ఇవ్వండి. ఈ పండ్లు మీరు ఎక్కడ మార్కెట్లో తిరిగినా దొరకవు. రకరకాల ఫ్రూట్స్, రకరకాల పండ్లు అయితే నేను కోసుకుంటున్నాను. అయితే ఉంచేస్తాను చెట్లు, ఇంకా చాలా ఉన్నాయి, ఉంచేసాను. ఇవైతే తర్వాత కోసుకుంటానండి. ఇవ్వండి, అలసందలు కూడా కోస్తున్నాను. బొబ్బర్లో ఇవైతే ఇంకా చాలా బాగుంటాయి. కూరకి ఫ్రై చేసుకోవచ్చు కదా, లేదా చిక్కుడుకాయలాగా మొన్న వేసి ఉన్నాను నేను. పైగా అంతా ఉన్నాయి అందట్లా. కూతురు వచ్చి కోసుకుని వేసింది నిన్న. ఎన్ని కాయలు, కూరగాయలు ఏమీ లేవు ఇంట్లో అన్నప్పుడు మాత్రం ఇవి బాగా ఉపయోగపడతాయి. చక్కగా టమాటాలు వేసి కూర వండుకుంటాను, వండుతుంది. ఇక్కడ ఉన్నాయి, ఇంకా కోస్తూ ఉంటాను ఇవన్నీ. కాకరకాయలు కోసుకుంటున్నాను. మన ఇచ్చే పోషకాలను బట్టి కాయలు కూడా చక్కగా మంచిగా వస్తూ ఉన్నాయండి. ఆర్గానికే, ఫుల్ ఆర్గానిక్లో అయితే ఈ కాయలన్నీ కోసుకుంటున్నాం మేము. పైన ఉన్నాయి ప్రభుత్వం ఎక్కిపోయి, అవి నాకు అందట్లేదు. ఆ పై అన్ని పొయ్యి, ఇది కూడా ఉన్నాయి అన్ని పొయ్యి. ఇక బీరకాయ కూడా ఉంది ఇక్కడ. కాకరకాయలు వచ్చేసారా ఎంత పెద్దగా వచ్చినాయో, ఇగో భలే బాగున్నాయి. తర్వాత ఇగోండి మల్బరీ పళ్ళు మళ్ళీ వచ్చేసినాయి. మనోసారి చూపించాను మీకు. కాయలన్నీ అయిపోయిన తర్వాత ఆకులన్నీ మొత్తం ప్రూనింగ్ చేసేసాము. చేసేసిన తర్వాత మళ్ళీ చూడండి ఎలా వచ్చేసినాయో ఫ్రూట్స్. ఇవన్నీ ఇవే, చాలా బాగున్నాయి కాయలు. కోసుకున్నాం, ఇవన్నీ కూడా కోద్దామండి. మల్బరీ పళ్ళు అయితే చాలా బాగా వస్తున్నాయి. మరి మల్బరీ చెట్టు అయితే కొమ్మ నుంచి అయితే మనం తీసుకోవచ్చండి. నేనైతే ఒక కొమ్మ ఇరిసి అసలు వస్తుందా రాదా అని చెప్పేసి ఇది ఇక్కడైతే పెట్టాను. ఇదిగోండి, గుచ్చ నూరకనే చక్కగా అయితే బతికి చెట్టు అయితే పైకి వచ్చింది, వస్తూ ఉంది, బతికింది, బాగుంది. మల్బరీ పళ్ళు అయితే కోస్తూ ఉన్నానండి. చూడండి, ఇగో చెట్టు చూపించు. ఇగో కాయలు చిన్న పిల్లలు భలే ఇష్టంగా తింటారు. ఈ ఫ్రూట్స్ చాలా తీయగా ఉంటాయి అన్నమాట. పులుపు పచ్చికాయలు అయితే పుల్లగా ఉంటాయి, కానీ ఇలా నల్లగా పండిపోయిన కాయలు చాలా తీయగా ఉంటాయండి. ఇవన్నీ కూడా పువ్వులు కొయ్యాలి, ఇప్పుడు చాలా హార్వెస్ట్ ఉంది. ఇగోనండి ఫ్రూట్స్ అయితే కోసుకున్నాను, చూసారా. వంకాయలు కూడా చాలా ఉన్నాయి, కోస్తాను తర్వాత. ఇగోండి ఫ్రూట్స్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇగో ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా. స్వీట్ లెమన్, తర్వాత అంజీరు, తర్వాత మల్బరీ, తర్వాత కూరగాయలు కూడా ఉన్నాయండి, కోస్తాను. ఇంకా వంకాయలు ఉన్నాయి, ఏదో కోసాను. కాకరకాయలు ఇవి కోసాను, బీరకాయ కూడా కొయ్యలేదు, ఇంకా కోస్తాను. తర్వాత ఈ పూలు కూడా కోసేసుకుని మొత్తం మరి నేను కూడా అయితే తీసుకెళ్తానండి. ఇదేనండి వీడియో ఈ రోజు అయితే. మరి వీడియోకి ఎక్కువ ఎంత అయిపోద్ది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మాకులాగా చక్కగా ఆర్గానిక్లో ఇలాగైతే మరి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకోండి. బాయ్ అండి.